ఇప్పుడు వివేకానందుడికి 18 ఏళ్ళు. జిజ్ఞాస గల యువకుడు. ఒకరోజు ఎవరో ఇతనికి రామకృష్ణ అనే ఓ మార్మికుడు ఉన్నాడు, నువ్వతన్ని కలువు అని చెప్పారు. దాంతో అతను రామకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఎప్పుడు దేవుడు దేవుడు అంటూ ఉంటారు, దేవుడున్నాడని రుజువు చేయగలరా అన్నాడు. రామకృష్ణుడు నేనే ఆ రుజువు అన్నారు. వివేకానందుడికి నోట మాట రాలేదు. అతను రామకృష్ణుడు ఏవేవో జటిలమైన వాదనలు చేస్తాడని ఊహించాడు. ఆ తర్వాత అదేంటో నేను కూడా అనుభూతి చెందేలా చేయగలరా అని అడిగి పొరపాటు చేశాడు. రామకృష్ణులు తన కాలుని అతని ఛాతీపై ఉంచాడు. అంతే. వివేకానందుడు కొన్ని గంటల వరకు సమాధి నుండి బయటకు రాలేదు. ఆ తర్వాత ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. జీవితంలో తనెప్పుడూ ఊహించినదేదో తెలుసుకున్నాడు.